టుడే టీవీ మెదక్ డిస్ట్రిక్ట్ స్టాఫ్ రిపోర్టర్ మొహమ్మద్ కుతుబుద్దీన్. ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో డ్రగ్స్ రహిత సమాజానికై ప్రతిజ్ఞ. రామాయంపేటలోని స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో డ్రగ్స్ రహిత సమాజం కోసం ఆయుష్ శాఖ యోగా శిక్షకులు మధ్యల భరత్ ఆధ్వర్యంలో విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డ్రగ్స్ వినియోగం వల్ల సమాజానికి తీవ్ర హాని కలగడంతో పాటు ఆర్థిక పరంగా కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తుందన్నారు. ఎక్కువగా 15 నుండి 25 సంవత్సరాల యువకులు డ్రగ్స్ బారిన పడుతూ ఉండడంతో చదువుపై ఏకాగ్రతను కోల్పోయి బానిసలవుతున్నారన్నారు. డ్రగ్స్ వినియోగం దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతూ ఉండడంతో ప్రభుత్వాలు డ్రగ్స్ నిర్మూలన దిశగా తీవ్ర కృషి చేస్తున్నాయని అన్నారు. విద్యార్థి దశ నుండి ఇటువంటి విషయాలపై అవగాహన కలిగి ఉండడం ద్వారా వారిని చెడు వ్యసనాలకు దూరంగా ఉంచొచ్చన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు నాగమణి, ఉపాధ్యాయ సిబ్బందితో పాటు అంగన్వాడీలు జమున, దేవలక్ష్మి, ఆశా వర్కర్లు పద్మ, అనిత, నాగలక్ష్మి, ఎం పద్మలు పాల్గొన్నారు. పడకుండా ఉండడానికి కృషి చేస్తానని డ్రగ్స్ అమ్మకం, కొనుగోలు మరియు అక్రమ రవాణా చేసే వ్యక్తుల సమాచారాన్ని సంబంధిత అధికారులకు తెలియజేస్తానని నేను డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేయుచున్నాను. జై హింద్.